సో వెజ్ కీమా ఫ్రై అంటే వెజ్ లవర్స్ అందరి కోసం మంచి స్పెషల్ డిష్. మరి చూద్దాం వెజ్ కీమా ఫ్రై తయారు చేసుకోవాలంటే వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ రిక్వైర్డ్. లెట్స్ సీ. వెజ్ కీమా, ఆయిల్, ఉల్లిపాయలు, పసుపు, కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. ఓకే అండి. సో వెజ్ కీమా ఫ్రై తయారు చేసుకోవడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పారు. మరి మొదలు పెట్టేద్దామా? పెట్టేదామండి. ఏం చేయాలండి? ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి పాన్ హీట్ అవ్వాలి కదా? ప్యాన్ హీట్ కావాలండి. అయింది. ఆయిల్ వేస్తాను. ఓకే. సో ఈ ఆయిల్ కూడా హీట్ అవ్వాలి. ఈలోపు లత గారు ఈ కీమా ఎలా తయారు చేస్తారు? వెజ్ కీమా సోయా గ్రాన్యూల్స్ నానబెట్టాను. నానబెట్టి దీన్ని తీసుకొచ్చాను. సో మీ అందరికి తెలుసు సోయా మంచి ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్. మనందరికీ తెలుసు మీట్ నుంచి ఇద్దరు చికెన్ ఏదైనా సరే ఒక మీట్ ఫామ్ నుంచి మనకు మంచి ప్రోటీన్ లభిస్తూ ఉంటుంది. బట్ చాలా మంది నాన్ వెజ్ తినరు. సో అలాంటి వాళ్ళంతా ఎగ్స్ తింటుంటారు. వి గెట్ ప్రోటీన్ ఫ్రమ్ ఎగ్ యాజ్ వెల్. బట్ ఎగ్ కూడా కాకుండా ప్యూర్ వెజ్ ఫార్మ్స్ లోనే మీకు ప్రోటీన్ కావాలనుకునే వాళ్ళు మనందరికీ తెలుసు వీల్ హ్యావ్ సోయా. చికెన్ తినే వాళ్ళకి ఇది బాగుంటదండి. మా వారు తినారు చికెన్. సో సోయా చంక్స్, సోయా గ్రాన్యూల్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు ప్రోటీన్ ఫార్మ్ కోసం. అండ్ ఇమీడియట్ గా ఎగ్స్ అవైలబుల్ లేకపోతే కూడా సోయా చంక్స్ చేసుకొని తింటారు. లేదంటే అండ్ చాలా మటుకు పాలకూరతో కంబైన్ చేస్తారండి సోయా గ్రాన్యూల్స్ ని. సో దట్ పాలకూర తోటి కాకుండా సపరేట్ దీన్నే చేస్తున్నాను. ఓకే చేయండి. ఉల్లిపాయలు ఇస్తున్నాండి. ఓకే. సో మీరు తింటారా లేదా చికెన్? మేము తింటామండి. అవునా? మీకు ఇష్టమా చికెన్ అంటే? ఏమి ఇష్టం అండి ఇంతకు మీకు? చికెన్ ఇష్టమా, వెజ్ ఇష్టమా? చికెన్ ఇష్టమే, ఇవి ఇష్టమే, అది వెజ్ కూడా ఇష్టమండి. రెండు తింటాను. అన్ని నాన్ వెజ్ అన్నిట్లో మీకేది ఇష్టం బాగా? ఫిష్ తింటారా, ప్రాన్స్? ఫిష్ ఇష్టం అండి. ఫేవరెట్ ఫిషా? అవునండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడు ఇది వెజ్ చేస్తున్నానండి. కీమా వేస్తున్నాను. ఓకే. సో దాంట్లో వాటర్ అంతా పిండి చేసేస్తున్నానండి. సో సోయా గ్రాన్యూల్స్ తర్వాత ఇది ఇందులోకి వేసానండి. ఇందులోకి వేసి కలుపుతున్నాను. పసుపు వేస్తున్నాను. సో లత గారి రెసిపీ ఎవరు నేర్పించారండి మీకు? ఇది ఓన్ గా నేనే నేర్చుకున్నానండి. ఎలా ఐడియా వచ్చింది? ఇంట్లో అప్పుడప్పుడు చూస్తాను కదా, టీవీలోనే చూస్తాను కాబట్టి ఇది వేసి చూస్తే ఎలా ఉంటది అనేసి ఒకసారి ట్రై చేసి చూసానండి. బాగుందా? బాగుందండి. పసుపు వేసానండి ఒక హాఫ్ స్పూన్. ఓకే. సో కాంబినేషన్ దేంట్లో బాగుంటుందండి? చపాతీలకు బాగుంటుందండి. సాల్ట్ వేస్తున్నానండి ఇందులో కొంచెము. సో ఇంకా అండి ఈ సోయా గ్రాన్యూల్స్ యూజ్ చేసి మీరు ఏమేం చేస్తారు ఇంట్లో? రెసిపీస్, వెరైటీస్ ఏమన్నా వంట? వెరైటీస్ అంటే ఇట్లా ఏంటి గజ్జలు, స్వీట్ కూడా చేస్తాను. స్వీట్ చేస్తాను. గజ్జకాయలు అంటారు కదా, అది చేస్తాను. నువ్వుండలు చేస్తాను. ఇంట్లో మా వారికి అది చాలా ఇష్టం. బెల్లంతో పల్లీ లడ్డు చేస్తాను. అట్లా ఇంట్లో టైం పాసింగ్ అన్ని ఇట్లా చేసి పెడుతుంటేనే ఇంట్లో కారపప్పులు చేస్తాను బియ్యం పిండితోటి. ఇది మూత పెట్టాలండి. మూత పెట్టి ఒక 5 minutes తర్వాత తీసినాక కారము, ఉప్పు వేసి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసి తింపాలండి. మీరు ఖాళీగా ఉంటే ఏం చేస్తారు వంటలు కాకుండా? వంటలు కాకుండా ఏం చేస్తాను, ఏం చేయను. రోజు ఇంకా ఫోను, యూట్యూబ్. ఏం చేస్తారు యూట్యూబ్ లో? యూట్యూబ్ లో ఎక్కువ వరకు భక్తి చూస్తానండి. భక్తి ఛానల్స్, పాటలు, అవి ఘంటసాల పాటలు. ఎవరిని పూజిస్తారు? నేను ఎక్కువ వరకు భగవతి మాతను పూజిస్తానండి. భగవతి మాత? అవునండి. కేరళ అమ్మవారు. మా వారు పూజ చేసేదేను. మా వాస్తు మేము పుట్టింది నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. ఓకే. మరి కేరళ దేవతని అంటే మా వారు అయ్యప్ప మాల వేసుకుంటారు బాగా.
30 టైమ్స్ చేసుకున్నాడు. గురువు అయిపోయినాడు అందులో. అవునా? కేరళ అమ్మవారు అయ్యప్ప స్వామి టెంపుల్ కి వెళ్తుంటారు మాలేసుకొని. మా బాబు కూడా 18 సార్లు వేసుకున్నాడు. అయితే ఇంకా అక్కడ పోయిన తర్వాత ఆయనకు అమ్మవారు రూపంలో తనకు వచ్చేసింది అనమాట, భగవతి మాత కేరళ అమ్మవారు. దాని గురించి దాని పూజలు ఎక్కువ చేస్తుంటాడు తను. అందరికి ఇంకా ఏమంటారు ఇట్లా మామూలుగా జ్యోతిషము అట్లా చెప్తుంటారు అనమాట ఎక్కువ ఫ్రైడే. స్పిరిచువాలిటీ ఎక్కువ ఉందన్నమాట మీ ఇంట్లో. ఎక్కువ ఇంకా వచ్చిపోయే జనాలు చాలా మంది ఉంటారు మా ఇంట్లో ఫ్రైడే రోజు. అంటే ఇంకా జ్యోతిషం చూస్తాడు కదా, సివిల్ ఇంజనీర్ గా రిటైర్మెంట్ అయిపోయిండు తను. ఇంకా జ్యోతిషం చూస్తారు కాబట్టి ఇంట్లో చాలా జనాలు ఉంటారు, వస్తూ పోతే వాళ్ళు. ఇంకా వాళ్ళతోటి నాకు సందడిగా ఉంటుంది. చాలా టైం అయిపోతుంది వాళ్ళతో ఎక్కువ వరకు టైం స్పెండ్ చేస్తాను. సూపర్ అండి. సో మూత తీసి చూద్దామా? మూత తీసి చూద్దామండి. అయ్యింది ఇది. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? కొంచెం కలపాలండి, అండి. కొంచెం కారం వేయాలి. సో జనరల్ గా అమ్మవారు వస్తే రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు కదా అందరూ, అట్లా మీ వారిని కూడా అడిగేవాళ్ళు అందరూ అడుగుతారండి మా వారిని కూడా. సమాధానాలు ఇస్తారా మరి మీ వారు అప్పుడు? ఎందుకు ఇవ్వరు, ఇస్తారు కదా. అమ్మవారు అంటే నెత్తికి ఊగడు కదా, మామూలుగా చెప్పి క్యాలిక్యులేషన్ వేసి చెప్తాడు. అవునా? అంతే, పేరుని బట్టి. నేను గరం మసాలా వేస్తున్నాండి. ఓకే. మీరు ఎప్పుడైనా ఏమన్నా అడిగారా టైంలో క్వశ్చన్ మీ వారిని? మాకు చెప్పారండి, ఇంటి వాళ్ళకి అసలు చెప్పారండి. బయట వాళ్ళకేనా? బయట వాళ్ళకి. ఇంకా అన్ని ఇంట్లో చూస్తుంటాం కదా మనం, ఏం అడుగుతాం? కరెక్టే. అడిగినా కూడా వాళ్ళు చెప్పారు కదా. అవునా? ట్రై చేయలేదు అసలు? నేను ట్రై చేయను. మళ్ళీ మూత పెట్టానండి, ఒక 2 minutes తర్వాత దింపేసాను. ఓకే ఓకే. సో ఒక 2 minutes వెయిట్ చేద్దామండి. సో అది అయిపోతుంది. సో 2 minutes అయిపోయాయి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం. మూత తీసానండి. ఓకే అండి, అయ్యింది ఇది. ఒకసారి కలిపి దింపేస్తాను. కొత్తిమీర వేసి దింపేసేయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. డిష్ అవుట్ చేద్దాం. సర్వింగ్ బౌల్ లో తీసుకోండి. అక్కడ ఉంది సర్వింగ్ ప్లేట్. సర్వింగ్ బౌల్ లో తీసుకుంటానండి. కొత్తిమీర వేసేసానండి. అయిపోయింది. వెజ్ కీమా ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూడండి. తప్పకుండా. సో చూస్తున్నారు కదా, వెజ్ కీమా ఫ్రై ఈజ్ రెడీ. మోస్ట్లీ ఇది సోయా గ్రాన్యూల్స్, మంచి ప్రోటీన్ ఫుడ్. ఇది టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒక్కసారి మనం తయారీ విధానాన్ని చూద్దాం. వెజ్ కీమా ఫ్రై తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: కారం పొడి, ఉప్పు, పసుపు, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, నూనె, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. వెజ్ కీమా ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ వేసి కాసేపు ఫ్రై చేయాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి మగ్గించాలి. చివరగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి. అంతే, వెజ్ కీమా ఫ్రై రెడీ.